దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట నా యొక్క వందములు శుభములు మీకు తెలియజేస్తూ ఈ యొక్క ఉదయకాల వాక్యాన్ని మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 145వ కీర్తనలో నుండి 14వ వాక్యము మొదటి భాగము. యెహోవా పడిపో వారందరినీ కూడా ఉద్ధరించువాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తివంతమైన అద్భుతమైన ఆదరణకరమైనటువంటి మాటను మనకు తెలియజేస్తుంటున్నాడండి. ఎవరైతే పాపంలో పడిపోయి ఉన్నారో, ఆర్థికంగా పడిపోయి ఉన్నారో, సామాజికంగా పడిపోయి కూలిపోయి ఉన్నారో, ఆరోగ్య పరిస్థితిలో పూర్తిగా దెబ్బతినిపోయి ఉన్నారో, లేదా వారి యొక్క జీవితంలో విఫలమై ఉంటున్నారో, అలాంటి వారందరినీ కూడా దేవుడు అలా వదిలేయడం లేదండి. అలాంటి వారందరినీ కూడా ఆయన ఉద్ధరిస్తానంటున్నాడు. ఉద్ధరించడము అంటే పైకి లేపడం అండి. ఆ స్థితిలో నుంచి, ఆ యొక్క పరిస్థితిలో నుంచి దేవుడు నిన్ను నిలబెడతానని, నిన్ను లేవనెత్తి తిరిగి పూర్వపు స్థితిలో కంటే అధికమైన బలముతో, అధికమైన శక్తితో నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెడతానని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడండి. మనం ఉదాహరణగా చూసినట్లయితే పేతురు విషయంలో చూసినట్లయితే దేవుణ్ణి ఎరగనని, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరగనని ముమ్మారు ఆయన అబద్ధం మాట్లాడాడండి. అబద్ధం ఆడటం పాపమని మనకు వాక్యంలో తెలియబడింది. ఆయన పాపంలో పడిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువులు వెంట తిరిగి ఆయన అద్భుతాలు చూసి, ఆయన అద్భుతాల అనుభవాలు కలిగిన వాడుగా పేతురు 3.5 సంవత్సరము సాహసం కలిగిన పేతురు తన యొక్క లోక సంబంధమైన జీవితం కొరకై భయపడి క్రీస్తు ఎవరో ఎరగనని అబద్ధం ఆడతాడండి. 3 సార్లు అబద్ధం ఆడతాడు. అయితే అబద్ధమాడినటువంటి ఆ అబద్ధం చేత పాపములో పడిపోయినటువంటి పేతురును దేవుడు ఆయన లేవనెత్తినాడండి. లేవనెత్తడమే కాకుండా ఇదిగో అతన్ని క్షమించి తిరిగి ఆయన ఉద్ధరించి ఆ యొక్క సంఘం మీదనే గొప్ప నాయకుడుగా పేతురును చేశాడు. ఈరోజు నీ జీవితం కూడా, నీ కుటుంబం కూడా ఒకవేళ చేయకూడని పాపము చేత విలువలేని పరిస్థితితో పడిపోయి ఉంటే, సమాజంలో ఎక్కడ విలువ లేకుండా ఉంటే, ఎవరు నీకు గౌరవం ఇవ్వకుండానటువంటి పరిస్థితి, నీ ప్రవర్తన, నీ జీవితం మార్చినట్లయితే దేవుడి యొక్క ఉదయకాలంలో ఈ యొక్క వాగ్దానము మనతో తెలియజేస్తుంటున్నాడు. ఆయన ఉద్ధరించే దేవుడు. ఆయన ఆశ్రయించినట్లయితే, ఆయన్ని వేడుకున్నట్లయితే, ఆయన క్షమాపణ కోరినట్లయితే ఖచ్చితంగా ఆయన తిరిగి నువ్వు పడిపోయిన స్థితిలోంచి తిరిగి లేవనెత్తుతాడండి. ఆగిపోయిన స్థితిలోంచి తిరిగి నిన్ను ప్రయాణింపచేస్తాడు. ఆయన నిన్ను ఉద్ధరింపచేయడమే కాకుండా ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నీచంగా చూస్తుంటున్నారో, ఎవరైతే విలువ లేకున్నటువంటి మాటలుగా ప్రవర్తన నీ పట్ల చూపిస్తూ నీ కుటుంబం పట్ల జరిగిస్తుంటున్నారో, అలాంటి వారి మధ్యనే దేవుడు నిన్ను నిలబెడతాడండి. సంఘముగా నిలబెడతాడు, విలువైన వాడుగా నిలబెడతాడు, ఘనమైన వాడుగా నిలబెడతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీకు సంభవించిన పరిస్థితులను చూచి, నీ ఆర్థికపరమైందా, కుటుంబపరమైందా, ఆరోగ్యపరమైందా, లేకపోతే చేయకూడని పాపం చేస్తూ పడిపోయావా, నమ్మిన వారు మోసం చేశారని నీ జీవితం విఫలమైపోయిందా, దిగులు చెందొద్దు, బాధపడవద్దు. యేసయ్య మనతో ఉంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ నిత్యము మనతో ఉండేవాడు. ఆయన అడుగుదాం, ఆయన సహాయం కోరుకుందాం. తప్పకుండా నువ్వు ఎలాంటి పరిస్థితిలో, ఏ స్థితిలో పడిపోయినా ఆయన ఖచ్చితంగా లేవనెత్తాడు. ఆ రీతిగా మనము దేవుని ఆశ్రయించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.